ఒక పట్టణ రైల్వే స్టేషన్లో ఒక భిక్షగాడు ఉండేవాడు. ట్రైన్లో ప్రయాణించే మనుషుల దగ్గర భిక్ష అడిగి తన జీవనం సాగించేవాడు. ఒకరోజు అతను భిక్ష అడుగుతుండగా కోటు ప్యాంటు వేసుకున్న ఒక వ్యాపారవేత్తని చూశాడు. ఈ మనిషి చాలా ధనవంతుడిగా కనిపిస్తున్నాడు, ఇతని దగ్గర అడిగితే ఖచ్చితంగా మంచి డబ్బులు ఇస్తాడు అని అనుకున్నాడు. ఆ భిక్షగాడు అతని దగ్గరకు వెళ్లి భిక్ష అడిగాడు. ఆ వ్యక్తి నవ్వుతూ అడిగాడు, "నువ్వు ఎప్పుడూ అడిగే పనిలోనే ఉంటావు. ఏదైనా ఇవ్వడం ఎప్పుడైనా చేశావా?" భిక్షగాడు అన్నాడు, "సార్, నేనొక భిక్షగాడిని. నాకు ఇవ్వడానికి ఏమీ ఉండదు. ఎప్పుడూ తెలిసింది అడగడమే." ఆ వ్యక్తి చిరునవ్వుతో, "నీ దగ్గర ఎవరికైనా ఇచ్చే నైపుణ్యం లేదా? ఇవ్వడానికి ఏమీ లేకపోతే అడిగే హక్కు నీ వద్ద లేదు. నేనొక వ్యాపారిని. నేను లావాదేవీల్లోనే నమ్మకం పెడతాను. నువ్వు నాకేమిస్తావో చెప్పు, అప్పుడు నేనేమైనా ఇస్తాను." ఇంత చెప్పి ఆ వ్యాపారవేత్త ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయాడు. ఆ మాటలు భిక్షగాడి గుండెల్లో దిగిపోయాయి. అతడు ఆలోచించసాగాడు, నాకు ఎవరూ పెద్దగా భిక్ష ఎందుకు ఇవ్వరు అంటే నేను వారికి ఏమీ ఇవ్వడం లేదు. కానీ నేను ఇవ్వగలను. ఇలా 2 రోజులు గడిచిపోయాయి. 3వ రోజు స్టేషన్ దగ్గర కూర్చున్నప్పుడు పక్కనే ఉన్న పుష్పాలను చూశాడు. ఆలోచించాడు, నేను భిక్ష అడిగినప్పుడు నా వద్దకు వచ్చేవారికి ఓ పుష్పం ఇస్తే ఎలా ఉంటుంది? ఆ ఆలోచన అతనికి బాగా నచ్చింది. మొక్కలపై నుండి కొన్ని పూలను తీసుకొని ట్రైన్లోకి వెళ్లాడు. ఎవరైనా అతనికి భిక్ష ఇచ్చినప్పుడు వారి చేతికి ఒక పుష్పం ఇచ్చేవాడు. వారు పుష్పం తీసుకొని సంతోషించారు. చాలా మందికి ఇది నచ్చింది. కొన్ని రోజుల తర్వాత అతడు గమనించాడు, ఇప్పుడు తనకు భిక్ష ఇచ్చేవారు చాలా ఎక్కువగా ఉన్నారు. కానీ పుష్పాలు ఉన్నప్పుడే పూలు అయిపోయినప్పుడు అతనికి ఎవరో డబ్బు ఇవ్వలేదు. ఇప్పుడు ఇది అతనికి నిత్యం చేసే పనిగా మారింది, పూలు తెచ్చి వాటిని భిక్షకు బదులుగా ఇవ్వడం. ఒక రోజు అతను మరోసారి ఆ వ్యాపారవేత్తని ట్రైన్లో చూశాడు. ఆనందంగా అతని దగ్గరకు వెళ్లి అన్నాడు, "సార్, ఇప్పుడు నా వద్ద మీకు ఇచ్చే పుష్పాలు ఉన్నాయి. మీరు నాకు భిక్ష ఇవ్వండి. బదులుగా ఈ పుష్పాలు తీసుకోండి." ఆ వ్యక్తి నవ్వుతూ కొంత డబ్బు ఇచ్చాడు. భిక్షగాడు అతనికి పుష్పాలు ఇచ్చాడు. ఆ వ్యక్తి చాలా సంతోషించాడు. "వావ్, ఇప్పుడు నువ్వు వ్యాపారివైపోయావు" అని అన్నాడు. ఆ మాటలు కూడా భిక్షగాడి గుండెల్లో నాటుకుపోయాయి. అతడి కళ్ళలో ఒక వెలుగు మెరిపింది. అతడు ఆకాశం వైపు చూసి పెద్దగా అరిచాడు, "నేను భిక్షగాడు కాదు. నేను వ్యాపారిని. నేను ధనవంతుడిని అవ్వగలను." ఆ చుట్టూ ఉన్నవారు అతన్ని పిచ్చివాడిలా చూశారు. అతడు ఇక ఆ స్టేషన్ వద్ద కనిపించలేదు. 6 నెలల తరువాత అదే స్టేషన్లో 2 కోటు ధరించిన వ్యక్తులు ట్రైన్లో ప్రయాణిస్తున్నారు. వారిలో ఒకడు మరొకరిని చూసి అన్నాడు, "నన్ను గుర్తుపట్టారా?" వ్యాపారవేత్త, "లేదండి, నేను ఇదే మొదటిసారి కలుస్తున్నట్లు అనిపిస్తోంది." మొదటి వ్యక్తి నవ్వుతూ అన్నాడు, "ఇది 3వసారి మనం కలుసుకుంటున్నాం. మీరు గుర్తు తెచ్చుకోండి." వ్యాపారవేత్త ఆశ్చర్యపోయాడు. మొదటి వ్యక్తి అన్నాడు, "మొదటిసారి నేను భిక్షగాడిగా మీ దగ్గర భిక్ష అడిగాను. రెండోసారి పూలు ఇచ్చాను. ఇప్పుడు 3వసారి వ్యాపారిగా మీ ముందున్నాను." వ్యాపారవేత్త ఆశ్చర్యంతో, "ఓహ్, గుర్తొచ్చింది. నువ్వేనా ఆ భిక్షగాడు? ఇప్పుడేమిటి ఈ కోటు ప్యాంటు?" "సార్, నేనొక భిక్షగాడిని. నాకు ఇవ్వడానికి ఏమీ ఉండదు. ఎప్పుడూ తెలిసింది అడగడమే. కానీ ఇప్పుడు నేను పుష్పాల వ్యాపారి. నా వ్యాపార పనిలో భాగంగా మరో పట్టణానికి వెళ్తున్నాను." అతడు మరొకసారి అన్నాడు, "సార్, నేనొక భిక్షగాడిని. నాకు ఇవ్వడానికి ఏమీ ఉండదు. ఎప్పుడు తెలిసింది అడగడమే. ఇవ్వడం వల్లనే మనకు దక్కుతుంది." గివ్ టేక్ జీవన నియమం. మన ఆలోచనే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మనం మనల్ని ఎలా చూస్తామో ప్రపంచం కూడా మనల్ని అలానే చూస్తుంది. భారంగా కాకుండా విలువగా బ్రతకాలి.